అందరం కలిసి ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది, చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపొచ్చిన దేవుని పిల్లలకి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో వణుకూరు ప్రాంతం నుంచి వచ్చినట్టు దేవుని యొక్క పిల్లలు మరి అందరూ కలిసి ఒకసారి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా. రావాలి. తదనంతరం దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని సేవకులు పేపర్లో ప్రకటించబడిన రీతిగా వణుకూరు అలాగే పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు పాలా జాషువా గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మరి ఇది ఆఖరి రోజు, కొంచెం అందరూ కూడా సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము
క్షణము ఆగమయ్యా నీతో గడిపే ప్రతి క్షణము కృపకరంచగా వేణు యోచించగా కృపకరంచగా వేణు యోచించగా నగడమాగలు పూజించగా స్తోత్రం. మంచిది, చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపచ్చిన మరి వణుకూరు సంఘస్థులకు ప్రత్యేక వందనాలు. మరి పిల్లరా, సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది. అది ఆఖరి రోజు, సమయాన్ని ఎలాగూ అడ్జస్ట్మెంట్ చేయాలన్నా కానీ కుదరడం లేదు. ఇంకా పాటలు పాడాలని ఆశ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని దాసులు పేపర్లో ప్రకటించబడిన రీతిగా దేవుని యొక్క దాసులు పాల జాషువయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వణుకూరు అలాగే పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న దైవ సేవకులు, అభిషక్తులు జాషువయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి రావటం, మన గ్రామానికి రావటం మనకు ఆశీర్వాదకరం. పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వాక్యానికి ముందుగా ప్రియులు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అలాగే మనం ఆశించిన రీతిగా ఆత్మీయ తండ్రి గారు డాక్టర్ బిషప్ డానియల్ గారు కూడా మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఆయన ఆఖరి ప్రసంగంతో మరి ఈ యొక్క కూడిక ముగించబడుతుంది. మరి దూర ప్రాంతం నుంచి ఆత్మీయ తల్లిదండ్రులు మరి దానిలయ్య గారు, అలాగే రూపమణి అమ్మగారు, మరి కుమారుడు ఫ్యామిలీతో ఈ స్థలానికి వచ్చారు. మరి కొంచెం అర్థం చేసుకుని సహకరించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం.